రైట్ ఉత్కంఠ రేపుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ నామినేషన్ వేశారు నవీన్ యాదవ్ భార్య వర్ష. అయితే నవీన్ పై ఓటర్ కార్డుల పంపిణీ కేసు నమోదైంది. ముందు జాగ్రత్తగా వర్షతో నామినేషన్ వేయించారు కాంగ్రెస్. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 17 గంటల పాటు జరిగిన స్క్రూటినీ ప్రక్రియ మొత్తం కూడా 321 నామినేషన్లు వేశారు. 211 మంది అభ్యర్థులైతే ఇక వివిధ కారణాలతో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. నామినేషన్ల విత్డ్రాకు రేపటి వరకు అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ప్రస్తుతం కాంగ్రెస్ లో మనం చూసాము నవీన్ యాదవ్ ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ నామినేషన్ వేశారు. సో ఇప్పుడు ఆయన భార్య కూడా నామినేషన్ దాఖలు చేశారు. మనీషా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ద్వారా హైదరాబాద్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడ జూబ్లీహిల్స్ లో కీలక నాయకుడు, యువ నాయకుడు, బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. అన్ని గెలుపు అవకాశాలు అన్ని పక్కాగా లెక్కలు వేసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై ఖరారు చేసింది. అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో అదే రోజు ఇక్కడ స్థానికంగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన ఓటర్ కార్డుల పంపిణీ చేపట్టారు. అది ఆ సమావేశం జరిగిన వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ పై ఇక్కడ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ క్రిమినల్ కేసు ఏదైతే ఉందో ఇది నవీన్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపొద్దు అనేటువంటి ఒక ముందు జాగ్రత్తతో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. నవీన్ యాదవ్ భార్య ఎవరైతే వర్ష యాదవ్, ఆమె వాస్తవానికి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎలాంటి రాజకీయాల్లో ప్రమేయం లేదు. అయినప్పటికీ ఆమె పేరిట కూడా బీఫామ్ ను జారీ చేసింది. ఆ బీఫామ్ ఆధారంగా 2 సెట్ల నామినేషన్లు కూడా వర్ష యాదవ్ దాఖలు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి స్క్రూటినీలో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, ఆయన భార్య వర్ష యాదవ్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నామినేషన్స్ ని కూడా స్క్రూటినీ అధికారులు ఎలాంటి అడ్డంకులు లేకుండా టేకప్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ 2వ నామినేషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయంలో కూడా ఇలాంటి స్క్రూటినీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ ముందుగానే వచ్చింది. 3 సెట్ల నామినేషన్లను ఆమె దాఖలు చేసినప్పటికీ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఆయన చివరి నిమిషంలో వచ్చి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాగంటి కుటుంబానికి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, నా తండ్రితో తనకు వివాహమే జరగలేదు, తప్పుడు సమాచారం అందించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని సునీత చూస్తోంది అనేటువంటి ఒక ఆరోపణ అయితే ప్రద్యుమ్న సునీతపై చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ముందుగానే ఏర్పడవచ్చు అనేటువంటి ఒక పక్కా సమాచారంతోనే బీఆర్ఎస్ పార్టీ పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ చేత కూడా నామినేషన్ దాఖలు చేశారు. సేమ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ముందు జాగ్రత్త చర్యనే తీసుకున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే క్రిమినల్ కేసు అది కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి ఓటర్ల గుర్తింపు కార్డు పంపిణీ వ్యవహారం. ఇది ఒకవేళ కనుక సీరియస్ గా అయ్యేది ఉంటే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఒకవేళ కనుక కోల్పోయినట్టు అయ్యేది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ అవకాశాలు ఉండవు. అసలు కరెక్ట్ చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉండడు. ఈ వ్యవహారాన్ని మొత్తంగా కూడా ముందు నుంచి అబ్జర్వ్ చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, నెక్స్ట్ వివేక్ వెంకటస్వామి, వీళ్ళు ముగ్గురు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందు జాగ్రత్త చర్యగా వర్షాతో నామినేషన్ వేసినట్టు సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఎలా ముందుకెళ్తున్నారు, వీళ్ళ కార్యాచరణ ఎలా ఉందంటే వాళ్ళ భార్యతో నామినేషన్ వేయించడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. సో మిగిలిన వాళ్ళు చాలా మంది డమ్మీ నామినేషన్లు కూడా వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మౌనిషా, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థులు ఇక్కడ నామినేషన్ లో ఎలక్షన్ తుది బరిలో ఉన్నారు. అయితే వీరికి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఇటు నిరుద్యోగులు కావచ్చు, కొంతమంది
RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందో అందులో భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు కావచ్చు, అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాదిగ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ దాంతో పాటుగా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనేటువంటి ఒక ప్రచారం అందుకుంటూ ఈ 4 నేపథ్యాలతోనే ముందు జాగ్రత్తతోనే వేయించారు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ చాలా డిప్లొమాటిక్ గా ముందుకెళ్తుందని అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఒకవేళ కనుక నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం నామినేషన్ కనుక స్క్రూటినీలో కనుక ఎగిరిపోయినట్టు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి ఉండలేని పరిస్థితి ఏర్పడే ఉంది. ఒకవేళ నవీన్ యాదవ్ వర్ష యాదవ్ తో కాకుండా వేరే ఎవరితోనైనా నామినేషన్ వేసినప్పటికీ సామాజికంగా కావచ్చు, ఇక్కడ స్థానికత విషయంలో కావచ్చు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ నవీన్ యాదవ్ నామినేషన్ స్క్రూటినీలో ఎగిరిపోయినప్పటికీ కూడా ఆయన భార్య బరిలో ఉండడం ద్వారా మరింత అగ్రెసివ్ గా ఇక్కడ పని చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు స్పష్టమవుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. క్రాంతి, చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ నామినేషన్ వేశారు నవీన్ యాదవ్ భార్య వర్ష యాదవ్. అయితే నవీన్ పై ఓటర్ కార్డుల పంపిణీ కేసు నమోదైంది. ఇక ముందు జాగ్రత్తగా వర్షతో నామినేషన్ వేయించింది కాంగ్రెస్.